తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మొత్తం ముందస్తు చుట్టూనే తిరుగుతోంది. ఏ క్షణమైన ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. వచ్చే 3 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తాం, ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు తీర్చేస్తామంటున్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్. 2-3 నెలల్లోనే తెలంగాణలో ఎన్నికల నగారా మోగుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కేడర్లో ఊపు రావడంతో దాన్ని ఎన్నికల వరకు కొనసాగించే పనిలో ఉన్నారు రాష్ట్ర నేతలు. పార్టీ నేతలకు ఎలక్షన్ గైడ్ లైన్స్ ఇస్తూ వరుసగా కాన్ఫరెన్స్లు నిర్వహిస్తోంది పిసిసి. మేనిఫెస్టోలో ఉండాల్సిన అంశాలు, బూత్ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన శక్తి యాప్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది తెలంగాణ పిసిసి. అభ్యర్థుల ఎంపిక కూడా శక్తి యాప్ ద్వారానే సర్వే చేపడుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేసింది. కేసీఆర్ శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. తెలంగాణలో మన ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే, మన మానవ హక్కులు కాపాడుకోవాలంటే, మనం తెలంగాణ పౌరులందరం గౌరవంతో బతకాలంటే కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. నలుగురు సుఖంగా బతకడానికి, విలాసవంతంగా బతకడానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలని హక్కులని హరించే విధంగా ఈ పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పింఛను ఇస్తామని ఇప్పటి నుంచే ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టీ కాంగ్రెస్. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయన్న ప్రభుత్వ వాదనని తిప్పికొడుతోంది. తాము అధికారంలోకి రాగానే బకాయిల్ని చెల్లిస్తామని చెప్తోంది. వీకెస్ట్ సెక్షన్స్ కి చేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరిక. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, బీదవారు. ఈ పెరిగిన బడ్జెట్ కి అనుగుణంగా 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలకి, 1500 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేరింది. కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అన్ని విషయాల్లో వీకర్ సెక్షన్స్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ మేనిఫెస్టోను గ్రామ గ్రామానికి విస్తృతంగా తీసుకెళ్లాలని కేడర్ను ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం ఖచ్చితంగా తమదేనని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.